అంటే ఇంత మార్పులు వస్తున్నా, ఇంత ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నా గానీ, ఇంకా ఏదో ఒక చోట అంటే ఇప్పుడు ఇవాళ ఒక రాకెట్ పైకి లాంచ్ కావాలంటే పూజలు చేసిన తర్వాతనే. అంత కష్టాన్ని మొత్తం వృధా చేసినట్టు పూజలు చేసిన తర్వాతనే రాకెట్ లాంచ్ చేస్తా ఉన్నారు. మూఢనమ్మకాలు వాళ్ళు సైంటిస్టులే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుంది. అడగాల మీలాంటి వాళ్ళు అడగాలి. అయ్యా ఇది రాకెట్ వల్ల పూజ వల్ల సక్సెస్ అయిందా, ఆ శాస్త్రవేత్తల జ్ఞానం వల్ల సక్సెస్ అయిందా అని మీలాంటి వాళ్ళు అడిగితే తెలుస్తుంది. ఒకవేళ ఆ పూజల వల్లనే సక్సెస్ అయితే అంటే అసలు రాకెట్తో ఏం పని? అయ్యా నా ఫోన్కు సిగ్నల్ వస్తాడు ఏమని సిగ్నల్ పూజ చేస్తే అయిపోతుంది కదా, నెట్వర్క్ పూజ చేస్తే సరిపోతుంది కదా. మీకు పైసలు వేసుకుంటే డాటా వస్తుందా, డాటా పూజ చేస్తే వస్తుందా? పైసలు వేసుకుంటే శత్రువులను సంహరించాలంటే శత్రు సంహార యాగం చేస్తే శత్రువు సంహరించబడతారా, లేకపోతే ధైర్యం చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫైట్ చేయరు అంటే ఫైట్ అవుతుందా? ఓకే ఓకేనా. మీ దృష్టిలో అసలు నమ్మకం అంటే మూఢనమ్మకం అంటే ఏంది? ఆలోచించకుండా ప్రశ్నించకుండా అనుసరించేది మూఢనమ్మకం. వాటి నిర్మూలన ఎట్లా సాధ్యమవుతుంది? అనుసరించడం ఆపేస్తే, ఒకరిని చూసి ఒకరు గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపేసి ఆలోచించడం మొదలు పెడితే అది పోతుంది. ఓకే. చివరిగా అన్న, ఈ దేశంలో ఒకటి మత్తు, రెండోది మతం, రెండు బలంగా యువత పైన కావచ్చు, సమాజం మీద కావచ్చు బలంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. వీటి నిర్మూలన కావచ్చు, వీటి నుండి విముక్తి కావచ్చు ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి మీరు భావిస్తారు? ఒక్కొక్కరిని మనలాంటి వాళ్ళను సమీకరించడము, ఆయా మతాల్లో ఉన్న బుద్ధిజీవులు ఆ మతాలను ప్రశ్నించడము, ఆలోచింపజేయడంతో సాధ్యమవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలని చైతన్యంతో పెంచాలి. ఆ యుక్త వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ చాతస్థ పద్ధతిలో కాకుండా అప్డేట్ అయ్యి ఆలోచించడము, యువతకి దేశభక్తి, దేశం పట్ల భక్తి, చరిత్ర, అలాగే శ్రమ విలువ, డబ్బు విలువ, జీవితం విలువను వివరిస్తూ ఆదర్శమైన వ్యక్తులను గుర్తిస్తూ వాళ్ళని మోడల్గా చూపిస్తూ వెళ్ళాలి. ఇప్పుడు అందరూ ఆయా మతానికి ప్రతినిధిగా జిహోదని గన్ను పెట్టుకుని కాల్చెట్టని చూపించి వీడు నిజమైన ముస్లిం అని చెప్తున్నాడు. లేదా శూలం పట్టుకొని పొడిచి పడేయాలని గోధురాల పొడిచిలు కదా, రకరకాల ఇన్సిడెంట్స్ చూసాం కదా మనం. ఇట్లా రిబ్బన్ పెట్టుకొని జై శ్రీరామ్ అంటేనే నువ్వు హిందూ అన్నట్టు, లేకపోతే గట్టిగా ఇద్దరు ముగ్గురు బండి మీద కూర్చొని ఆరని కొట్టుకుంటా బక్రీద్ రోజు ఇట్లా చేస్తేనే ముస్లిము, ఇంకా నువ్వు ఇలా పోయి ప్రార్థన చేయాలని బతికే ఇది అంటేనే క్రైస్తవుని. ఇట్లా యువతని మతాలు కాపాడుకోవడానికి యువతకి మత్తునిస్తున్నారు. అభూత కల్పనలు ఇచ్చి పక్కదారి పట్టిస్తున్నారు ఈ మత పెద్దలు. ఓకే, ఇది నిర్వీర్యం అవుతుంది. అప్పుడే భగత్ సింగ్ నేను ఎందుకు నాస్తికున్నాయి అని పుస్తకం రాశాడు. యువత నిర్వీర్యం అవుతుంది, ఆలోచించాలి, దేశ సమస్యల గురించి ఆలోచించాలి, పిడికిలి బిగించి పోరాట తత్వాన్ని కలిగి ఉండాలి, ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలని చెప్పిండు. ఓకే, కాబట్టి ఈరోజు కుటుంబ సంసార బాంధీలు వదిలిపెట్టి కృష్ణారామ అనుకుంటూ, లేదా ఆశ్రమాలలో కూర్చుంటూ, లేదా దేవుని సేవలో ఉన్న వ్యక్తులను ఆదర్శంగా చూపిస్తారు. కాబట్టి యువత కూడా అంటే ఈజీగా అలవాటు అవుతారు. అక్కడ నుండి విముక్తి ఎట్లా కలగాలి? చదవడం వాళ్ళకి అలవాటు చేయాలి. ప్రయాణం టేస్టు, స్నేహం టేస్టు, కులాన్ని విడిచిపెట్టి సోదరభావం యొక్క టేస్టు, విలువలను బోధిస్తూ పోవాలి. ఓకే, ఇప్పుడు శాస్త్రం మూఢనమ్మకం మధ్యలో పోటీలు జరుగుతూ ఉన్నాయి. వీటి మధ్యలో అసలు తేడా ఏంది? అసలు శాస్త్రం ఏంది, మూఢనమ్మకం ఏంది? తప్పు ప్రశ్న అనుకుంటా. శాస్త్రము అంటే ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి ఆధారాలను చూపించేది శాస్త్రం. గణిత శాస్త్రం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, సోషలే కదా. అంటే దానికి చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు, రకరకాల శిలలు, శిల్పాలు, నాణ్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి నిరూపణ అవుతుంది. కాబట్టి అది కూడా శాస్త్రమే. ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా నిరూపించబడుతుంది. కెమిస్ట్రీ ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా నిరూపితమవుతుంది. కాబట్టి అవి శాస్త్రాలే. కాబట్టి ఈ శాస్త్రాలు అనే విషయం మనకు తెలియక, ఒక సిస్టమాటికల్ స్టడీ అనేది మనకు తెలియక వాస్తుశాస్త్రము శాస్త్రమే అనుకుంటాము, వేద శాస్త్రాలు శాస్త్రాలే అనుకుంటాము. శాస్త్రము అంటే ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటారంటే అదేదో మతానికి సంబంధించి దేవులకు సంబంధించిన శాస్త్రాలు అనుకుంటారు. శాస్త్రము అంటే అర్థం అది. కాబట్టి తెలుగు శాస్త్రం కాదు, హిందీ ఇంగ్లీష్ శాస్త్రాలు కావు, భాషలు. సో మనం సైన్స్ అంటాం, శాస్త్రం అంటే సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. కాబట్టి సైన్స్కి మూఢనమ్మకానికి అసలు పొంతనే ఉండదు. మూఢనమ్మకం అంటే సైన్స్కు విరుద్ధమైంది. కాబట్టి అవి రెండు పొసగవు.
సైన్స్లో మూఢనమ్మకాలకు స్థానం లేదు. కానీ మూఢనమ్మకాలు నమ్మే వ్యక్తి సైన్స్ ప్రచారకుడిగా ఉంటే ఆడ మూఢనమ్మకాలు ఉంటాయి. ఓకేనా. చివరిగా బైర్ నరేష్ ఒక వక్తగా సక్సెస్ అయిండు. సమాజంలో అందరి అంటే శత్రువులను పెంచుకుండు, మిత్రులను పెంచుకుండు, అభిమానులను శత్రువులు ఎవరు లేరు నాకు అసలు. ఉమ్, చాలామంది పూజారులు ఫోన్ చేస్తున్నారు. ఓకే. ఒకే వేదిక మీద పక్క పక్కన కూర్చోండి బీజేపీ నాయకులు కూడా గౌరవంగా మాట్లాడుతున్నారు. ఉమ్, కేవలం దేవుణ్ణి అడ్డు పెట్టి ఏ కష్టం లేకుండా దోపిడీ చేసే దొంగలే నాకు శత్రువులు. ఉమ్, వాళ్ళు అరే వీని వల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు, నాకు ఉపాధి పోతుంది అనుకునే వాళ్ళకు మాత్రమే నేను శత్రువుని. ఉమ్, దేవుని నమ్మే వాళ్ళకి నేను ఎక్కడ శత్రువుని కాలేదు. ఓకే. ఆయా మతాల పెద్దలకి నేను ఎక్కడ శత్రువుని కాలేదు. ఉమ్, ఆ పేరుతో మోసం చేయడానికి నేను శత్రువు అయినా. అరే వీని వల్ల దయాలు భూతాలు వాడు వదిలేస్తున్నాడు, మా ఉపాధి పోయిందని మాంత్రికులు ఫీల్ అవుతారు. ఇప్పుడు పూజారులది ఏముంటుంది, భక్తి కాబట్టి ఆడ పెద్ద నష్టం ఏం లేదు, వాళ్ళకి పెరుగుతుంది. ఉమ్, మాంత్రికులు నా వల్ల ఎక్కువ బాధపడతారు. ఓకే. దీనివల్ల మా దగ్గర ఖర్చు బంద్ అవుతున్నదని. ఉమ్. రాజకీయ ప్రవేశం ఏమైనా వేయబోతురా? ఏడున్నా నాకు టికెట్ పిత్తాగా అన్న అంటే ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే కానీ, కాదు. అంటే మీరే కోరుకొని ఏదైనా పార్టీలకు కానీ? నువ్వు ఎప్పుడు ఎలా పోవాలో నువ్వు చెప్పింది అలా పోతా. ఉమ్. నువ్వు మీడియా రంగంలో ఉన్నావుగా, చెప్పు. మీరు పార్టీ పెట్టరు? ఇదివరకు ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుసా ఈ రాష్ట్రంలో నీకు? పుడుతూనే ఉంటాయి. అంటే అట్లా నన్ను గుర్తింపు లేని పార్టీలు 100 పుట్టచ్చు. అంటే ఇప్పుడు నేనోడు పుట్టియాలంటావు? మీరు పుట్టించిందని గుర్తింపు వస్తున్నది. అచ్చు కావచ్చు కాదు, ఇంతకుముందు పుట్టించిన ఏమేమి నిలబడ్డాయో చెప్పు, మోడల్గా చెప్పు. ఈ రాష్ట్రంలో ఓ 4 పార్టీలు చెప్పు, ఉద్యమకారులు పెట్టినాయి, అధికారంలోకి వచ్చినాయి, 2-3 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ పేరు చెప్పు. ఉన్న పార్టీలు ఎక్కువ. అది ఎందుకు పోవాలి, పోయి ఏం చేయాలి? ఆ పని నేను ఇప్పుడు చేస్తున్నా కదా. ఒక రాజకీయ నేత ఇంకా ఎక్కువ మార్పు తీసుకొచ్చి చెప్పు. నీకు తెలిసిన ఒక చట్టాలను చేసి మార్పు తెచ్చిన ఒక 4 నాయకుల పేర్లు చెప్పు. లేరేమో అక్కడ, అయితేనేమో మీరు వెళ్తే. చూసినావా, ఏదైనా ఒక దారిలో, ఈ దారిలో పోతే సక్సెస్ అవుతారని 10 మంది పోయి సక్సెస్ అయినాక 11 పోతాడు. ఇట్లా 100 మంది పోతే 90 మంది క్షేమంగా పోతాడు. ఇంతవరకు ఎవడో పోయి ఒక్కడు సాధ్యం కాదని ఎందుకు రుద్దాలనుకుంటాను? అంటే ఎవరి వల్ల కానీ బైర్ నరేష్ చేసి చూపిస్తాను ఎందుకు అనుకుంటాను? నువ్వు అట్లా అనుకుంటా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నావు? నమ్మకం వేరు, నిజం వేరు. అంటే బైర్ నరేష్ మీద జరిగిన దాడి తర్వాత, ఆ దాడి వేరే వాళ్ళ మీద జరిగితే అసలు బయటకు వచ్చే ప్రసక్తి ఉండకపోతుండే, బయటకు రాకపోతుండే, ఆ ప్రచారాన్ని వదిలేసి వెళ్ళిపోతుండే. కానీ బైర్ నరేష్ ఇంకా అదే స్టాండ్ తీసుకొని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా సొంత సంఘం పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు కదా అని చెప్పేసి. సోదరా, ఇక్కడ నాకంటే ఎక్కువ దాడులు ఎదుర్కొన్న వాళ్ళు, నిర్బంధాలను ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు మనకు తెలియక. ఓకే. వేరే వేరే సిద్ధాంతాల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చావు అంచుల దాకా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. నేను ఈ ఇన్సిడెంట్కు 25 ఏళ్ళ ముందు నుంచే ఈ ఉద్యమంలోనే ఉన్నాను కాబట్టి నేను నిలబడ్డాను. ఆ ఇన్సిడెంట్ ద్వారా పుట్టిన వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో నాతో పాటు 18 మందిపై దాడులు జరిగినాయి కుట్రపూరితంగా. బీజేపీ దీని ఎన్నికలకు ముందు కాస్త ఏం చేద్దామని అనుకున్నప్పుడు ఒకడ టీచర్ని కొట్టిరు, ఒకడ బలరాజు గారిని కొట్టిరు, ఇంకొకడ నరేష్ అనే ఆయన కొట్టిరు, ఇంకొకడ రమేష్ ఆయన కొట్టిరు. చాలా దాడులు జరిగినాయి. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాల్లో హైలైట్ అయ్యారు, కేసులు అయినాయి, వాళ్ళు కూడా జైల్లోకి పోయొచ్చారు. వాళ్ళు ఆ టైంలోనే గాయపడ్డారు కాబట్టి ఆ గాయం మాడినాక ఆగిపోయారు. నేను ముందు నుంచే ఇదే పోరాటంలో ఉన్నా కాబట్టి కొనసాగుతున్నా. ఓకేనా? ఓకే, రైట్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఛానల్కి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా కాలం నుంచి తమ్ముడు అన్న ఒక్కసారి ఇంటర్వ్యూ అంటే నేను 2 ఏళ్ల నుంచి ఇంటర్వ్యూలు మానేసి హాయిగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. మిత్రులారా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యులుగా చేరండి. అన్ని మతాల వారు మీ మతాల మూఢనమ్మకాలు వదిలిపెట్టండి. నేను ఎవరికో శత్రువు అని అనుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అన్ని మతాలు, అన్ని మనుషులం హ్యాపీగా ఉందాం, లోపాలను సరిదిద్దుకుందాం. నా వల్ల బాధపడ్డ వాళ్ళకి 100 సార్లు సారీ చెప్పాను, 1000 సార్లు చెప్తాను. నన్ను నేను మార్చుకొని మలుచుకొని పనికిమాలిన విషయాలను కాస్త పక్కకు పెట్టి ప్రజా ఉపయోగపడే విషయాలు అనేక ముందుకు సాగుతున్నాను. ఇక మీదట తరచుగా రావడానికి ప్రయత్నిస్తాను.